19 రోజులైనా ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 7గురి ఆచూకీ అంతు చిక్కలేదు. టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇవాళ సహాయక చర్యల్లో రోబోలను వినియోగించనున్నారు. జిల్లా కలెక్టర్ సహాయ చర్యలను పర్యవేక్షించారు. టన్నెల్ నిండా 6000 క్యూబిక్ మీటర్ల మట్టి శిథిలాలు ఉన్నాయి. ప్రమాద స్థలంలో D2 నుంచి D1 మధ్యలోనే తవ్వకాలు ముమ్మరం చేశారు. ఇవాళ కూడా కడవర్ డాగ్స్తో గాలింపు చేపట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, చెప్పండి, ఇప్పటి వరకు జరిగిన సహాయక చర్యల్లో ఏమైనా పురోగతి కనిపించిందా? ఈ రోజు కూడా రోబో టెక్నాలజీని కూడా యూజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎలాంటి పురోగతి ఉందంటారు? సాయి మాధవి, ఇక్కడ ప్రస్తుతం అయితే పురోగతి అయితే ఏం లేదు. మొన్న ఒక డెడ్ బాడీని ఐడెంటిఫై చేసి అది బయటకు తీశారు, కానీ అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఎలాంటి పురోగతి అయితే లేదు. ఇంకా టన్నెల్లోనే 7 మంది చిక్కుకొని ఉన్నారు. వారి ఆచూకీ కోసం అన్వేషణ అయితే సాగుతుంది. ఈరోజు లేటెస్ట్గా అన్వి రోబోలను రంగంలోకి దించుతామని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ రోబోలకు సంబంధించినటువంటి టెక్నీషియన్స్ అంతా కూడా నిన్న టన్నెల్ లోపలికి వెళ్లారు. అక్కడ సిగ్నల్స్ గురించి వాటి గురించి అది సెట్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు మధ్యాహ్నం లోపు ఒక 3 రోబోలు వస్తాయని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ రోబోల సహాయంతో అన్వేషణ మరింత వేగమవుతుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మొత్తంగా చూసినట్టయితే అక్కడ లోపలైతే సహాయక చర్యలు ఏదైతే కేరళ జాగిలాలు గుర్తించినటువంటి D1, D2 ఉందో ఆ మధ్యలోనే తవ్వకాలు జరుపుతా ఉన్నారు. మధ్యలో తవ్వకాలు జరుపుతున్నటువంటి క్రమంలో చాలా లోపల కాంక్రీట్గా మారింది. వాటర్ ఉధృతంగా వస్తుంది. దానికి సంబంధించి తవ్వకాలకు ఆటంకాలు ఏర్పడతాయని చెప్పేసి ఇక్కడ లోపల పనిచేస్తూ ఉన్నటువంటి ఎవరైతే సింగరేణి కావచ్చు, వివిధ బృందాలు వాళ్ళు బయటికి షిఫ్ట్ దిగి వచ్చినప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా రోబోటిక్ సంబంధించినటువంటి దాంట్ల మీద కూడా అక్కడ లోపల ముఖ్యంగా ఎక్కడైతే లోపల తవ్వకాలు జరిపారో 13.6 కిలోమీటర్లకు కన్వేర్ బెల్ట్ పనిచేస్తుంది. ఆ తర్వాత లోకో ట్రైన్ కూడా అక్కడి వరకు వెళ్తుంది. అక్కడి నుంచి లోపల చాలా దాదాపుగా మనకు 6000 క్యూబిక్ మీటర్ల మట్టి పేరుకొని పోయింది. మట్టి శిథిలాలు పేరుకొని పోయి ఉన్నాయి. వాటికి సంబంధించి అవి తొలగించాలంటే ఖచ్చితంగా మ్యాన్ పవర్ ఉపయోగించాలి. మనుషులు లోపలికి వెళ్తే ప్రమాద హెచ్చరికలు ఉన్నాయి. లోపల మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పడంతో అక్కడ లోపలికి వెళ్ళాలంటే సాహసం చేయడం కూడా కష్టంగానే అనిపిస్తుంది. దాంతోపాటుగా వాటికి సంబంధించినటువంటి దానికోసమే ఈ రోబోలను వినియోగిస్తారని మనకు తెలుస్తూ ఉంది. ఒక 3 రోబోలు వస్తాయని చెప్తా ఉన్నారు. ఒకటేమో రాళ్లు ఎత్తడానికి, మరొక రోబో మట్టి ఎత్తడానికి, మరొక రోబో బురద ఎత్తడానికి అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవి అయితే నిజంగా కూడా అక్కడ మనం చూసినట్టయితే ఈ రోబోల విషయమేమో చెప్తున్నటువంటి పరిస్థితి ఇది. అయితే లోపల పనిచేస్తున్న వారు చెప్తున్నటువంటి పరిస్థితి అంటే మనుషులకే ఇది సాధ్యం కావటం లేదు. రోబో అక్కడ లోపల సెన్సార్లు పనిచేయాలి, తర్వాత కనెక్టివిటీ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఎక్కడ ఏమాత్రం తేడా వచ్చినా కానీ రోబోలు ఎలా పనిచేయగలుగుతాయని చెప్పేసి కూడా వాళ్ళు కూడా దాని డౌట్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ సహాయక చర్యలు సాగుతున్నప్పటికీ ఫలితం అయితే మరి ఈ 3-4 రోజుల నుంచి అయితే మళ్ళీ 7 మంది అందులో నుంచి చిక్కుకున్నారు. ఫలితం ఎలాంటిదైతే కనిపించట్లేదు. మరి ఈరోజు సాయంత్రం వరకు ఏమైనా ఫలితం వస్తుందా అనేది మాత్రం మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటుగా ఇక్కడ లోపల కలెక్టర్ బదావత్ సంతోష్ కొద్దిసేపటి క్రితమే ఆ టన్నెల్ వద్ద సహాయక చర్యలపై పూర్తి స్థాయిలో లోపలికి వెళ్తున్న వారికి పలు సూచనలు చేయడం జరిగింది. వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ సంబంధించినటువంటివి లోకో ట్రైన్ ద్వారా తీసుకెళ్ళడానికి కూడా వాళ్ళకు పలు సూచనలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు మేము సమాచారం కూడా ఇస్తామని చెప్పేసి కలెక్టర్ చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. లోపలైతే అక్కడ 7 మంది చిక్కుకొని కూడా 19 రోజులైంది నేటికి. 19 రోజు కూడా రిస్క్ కొనసాగుతుంది. కానీ లోపల చిక్కుకున్న వారి కుటుంబాలు అయితే రోజు రోజుకు ఆశలు సన్నగిలుతా ఉన్నాయి. వాళ్ళు తల్లడిల్లుతా ఉన్నారు. ఏంటి ఈ పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ పూర్తి స్థాయిలో
అన్వేషణ అయితే సాగుతున్నప్పటికీ ఫలితం అయితే ఇప్పటివరకు అయితే 7 మంది ఆచూకైతే లభించలేదు. మరి ఈ రోబోల ఫలితం ఎట్లా ఉంటుంది, రోబోల అన్వేషణ ఎట్లా ఉంటుంది అనే దానిపైన చాలా మంది సర్వత్రా కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అవి వస్తే కానీ లోపలికి వెళ్ళిన తర్వాత వాటి రిజల్ట్ ఎట్లా ఉంది అనేది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సాయి రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ.